హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కావ్య నూకల ఛానల్. ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేం కర్రీనో కాదండి, చిక్కుడు గింజల కర్రీ. ఒకవేళ ఈ చిక్కుడు గింజల కర్రీ మీకు తెలిసినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ కర్రీ చేశానండి, చాలా బాగా కుదిరింది. మేము రైస్లోకి ఈ కర్రీ వండుకున్నాము. కాకపోతే ఒకవేళ మీకు నచ్చితే పూరి, చపాతీ ఇందులో కానీ మీరు ఈ కర్రీని వండుకోవచ్చు. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ చిక్కుడు గింజలు ఉన్నాయి కదండి, వీటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వేసి మంచిగా వేపుకోవాలి. మేము ఎక్కువగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాము, ఎందుకంటే తినేటప్పుడు పంట కింద తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మేము ఏం చేసాము అంటే ఇందులో కొంచెం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి అందులో వేసాము, ఎందుకంటే అది కానీ మంచిగా ఈ ఫ్లేవర్ అనేది ఆ చిక్కుడు గింజలకు పట్టిస్తుంది. నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి. ఇందులో మేము కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కోసం ఒక టమాటా ముక్కని అందులో కట్ చేసి వేసుకున్నాము. ఈ రెండింటిని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. సో మంచిగా మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా స్టవ్ అనేది పెట్టేసామనుకో తొందరగా మాడిపోతుంది. అందుకే తక్కువ మంట మీద మంచిగా ఉడికించుకుంటే కర్రీ బాగుంటుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ వరకు మంచిగా మగ్గనిచ్చుకోవాలి. సో మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, కారం అండ్ నెక్స్ట్ ఓల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కారం వేయగానే కలపకూడదు. కొద్దిసేపు మగ్గనించిన తర్వాత మంచిగా కలుపుకోవాలి, అప్పుడే కారం కర్రీకి మంచిగా పడుతుంది. సో ఇలా చిన్న చిన్న టిప్స్తో మీరు ఈ కర్రీ చేసేయండి, చాలా బాగుంటుంది. మేము ఆ రోజు చేసిన కర్రీ కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు ఈ కర్రీని అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ కర్రీ గురించి తెలిస్తే, ఎప్పుడైనా ఈ కర్రీ మీరు వండితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టేస్టీగా వండుకున్న కర్రీని మేము ఆ రోజు వేడి రైస్తో మంచిగా సర్వ్ చేసుకొని తిన్నాము. అండ్ మేము 3 మెంబర్స్ ఉంటాము రూమ్లో. సో ఈ 3 మెంబర్స్ మంచిగా అన్నం వడ్డించేసుకొని ఈ కర్రీ కొంచెం పెట్టేసుకొని అండ్ బొజ్జ నిండా తినేసాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.